రే నీ యబ్బా ఎంత కూల్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నా రెచ్చ కొడుతూనే ఉన్నావు. చిన్న సైన్ చేస్తే నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ. నా మాట ఒప్పేసుకో. ఇచ్చారు బాబు ఏదో పొలం కావాలంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఏమంటావు? చచ్చిన పెట్టను. అయితే చావరా నా కొడక. రే వాళ్ళు మనల్ని చంపలేరు. ఏ గన్లో బుల్లెట్లు సరిపోవని చంపడానికి? సరిపో. సార్ వీడి నవ్వు నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. రేయ్ నవ్వు మాకు చంపేస్తారు ఇప్పుడే. మా జీవితం మీరు మమ్మల్ని చంపలేరురా. బంగారాజు ఊరుకోరా. బంగారాజు ఏం చేస్తున్నావు? చంపలేరా. పాయింట్ బ్లాంక్ లో కనిపెట్టినా నీ ఫేస్ లో భయం కనిపించట్లేదేంట్రా? పోతాడని తెలిసి చిప్పు తొప్పినట్టుంది సార్. అదిగో పట్టుకోండి. మా జీవితం ఏంటి? జస్ట్ మిస్. కొంచెం అయితే చచ్చేవాళ్ళం. చస్తావని తెలుసు కూడా ఎందుకు వచ్చావు? రానని ఎలా అనుకున్నావు మంగా? నీకోసం ఇక్కడికే కాదు ఎక్కడికైనా వస్తా. అయినా నేనంటే ఎందుకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నేను ఒకేలా మంగా. ఏదైనా కావాలనుకుంటే అది దొరికేదాకా నిద్రపోం ముండోల్లో. దొరికేవరా తోట రావుడా. చంపే నా కొడుకుని. హలో ఘాటీలు, నేను చాలా సీరియస్ గా ఉన్నాను. ఫోన్ పెట్టామంటే చంపేస్తాను. ఈ టైంలో ఫోన్ ఏంట్రా? ఉండు బాసు, చాలా ఇంపార్టెంట్ కాలు. వస్తున్నా. ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం స్టేషన్ లో పిచ్చిదానిలా? రైల్వే స్టేషన్ కి వస్తున్నా. మా ఇంట్లో తెలిసిపోతే ఎంత కష్టమో తెలుసు కదా. హలో హలో వరం, ఇన్నాళ్ళ నుంచి ఇది ఎవరితోనో తిరుగుతుందని మా వాళ్ళు చెప్తుంటే నేను నమ్మలేదు. అది నువ్వా? అంటే మా ఇద్దరి మధ్యన ఎన్నాళ్ళు ఉన్నది నువ్వన్నమాట. రే నిన్ను అయిపోయి మడ్రా. ఇక్కడ మనం బతకలేం. చూసారుగా మన ఎమ్మెల్యే ఎవడ షూట్ చేశాడు. ఈ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని ఫస్ట్ మేమే షూట్ చేసాం. కాపాడాల్సిన పోలీసులే ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. ఇదంతా పోలీసుల అసమర్థత కాదా? లోకల్ టీవీ రిపోర్టర్ లవరాజు ఫ్రమ్ రంగురాలి. బంగారాజు గడు బయట పడినట్టే.
అమ్మా నామినేషన్ వేయడానికి టైం అవుతుంది. ఈసారి బై ఎలక్షన్ ఖచ్చితంగా మనమే గెలుస్తాం. తర్వాత నిన్ను బయటకు తీసుకొస్తాను. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే హ్యాపీగా ఉండొచ్చు. హా? ఏంటి అలా చూస్తున్నావు ఘాటీలు? ఎవరు మేడం మీరు? నా పేరు మీకు ఎలా తెలుసు? ఈడు మళ్ళీ మర్చిపోయాడు మేడం. కొంచెం దగ్గరికి రావా? ఎందుకు కొట్టారు మేడం నన్ను? మేడం అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ బంగారాజు పొలం మ్యాటర్ ఎక్కడి దాకా వచ్చింది? ఆడు ఇవ్వనన్నాడు కదమ్మా. ఆడివ్వనంటే ఒప్పుకుంటామా? ఏం చేసైనా సరే లాక్కోవాలి. నువ్వు విన్నది కరెక్టే. ముందెళ్ళి ఆ పని మీద ఉండు. అలాగే అమ్మా. ₹1,00,000 ఇస్తాం. ₹1,00,000 ఇయ్యడానికి ఇది ఆకురాయి కాదు, ఒకటో నాకు ఎలక్షన్. ले लो. अरे कमाल है भैया, ये तो छोटा डील नहीं है, बहुत बड़ा डील है. ले लो. ఇక నుంచి ఏం మాల్ వచ్చినా నాకే ఇవ్వాలి, సరేనా? ఎరా రమ్మన్నావు రే బంగారాజు, నీకోసం చూస్తున్నా. దేనికేంటి? దేనిగా? పెట్టి గెలిచావు కదరా, డబ్బులు తీసుకుపెట్టి. మనలో మనకు డబ్బులు ఎందుకురా, మీ దగ్గరే ఉంచండి. మనమా? డబ్బులు వద్దా? ఒరి నువ్వేనా మాట్లాడేది? సరే మన లోరాజ్ గడేడి? ఆడిప్పుడు పోలీసులు అసమర్థనేవాడు కదా, ఇప్పుడు వాళ్ళ సమర్థత మొత్తం చూపిస్తున్నారు. మర్డర్ చేస్తేనే క్రైమ్ కాదురా, దాన్ని షూట్ చేసినా కూడా క్రైమే. దాన్ని మీరు ఆపుకోవాలండి, నాకేంటి సంబంధం? వదిలేమని చెప్పండి సార్, ఇంటికి వెళ్ళిపోతాను. ఓ పొడుపు కథ పొడుస్తాను, విప్పు వదిలేస్తా. కట్లు మాత్రం తిప్పనంటాడు ఈయన. పొడవండి సార్. 2 చేతులుంటే దీన్ని పట్టుకోలేడు, 4 కాళ్ళుంటాయి కానీ నడవలేడు, బుర్రుండదు. ఎవడాడు? నేనే. కాదు మీరే సార్. కాదు, కుర్చీ. అయిపోయి సూపర్ సార్. సార్ సార్ మంచి ఫ్లోలో ఉన్నా సార్. ఇద్దరా ఇప్పేస్తాను సార్. సార్ ఇప్పేస్తాను సార్. అప్పన్నా టాటా ఇంక బండి మనకేనా? అవును మందే, హనీమూన్ కూడా దీని మీదే. అయ్యి బాబోయ్, బయటికి వెళ్ళి మనం బతకలేం. వీళ్ళు కొట్టినా తిట్టినా ఈ ఇంట్లోనే మూలపడి ఉంటాం బెటర్. లోపలికి వెళ్ళి ఛాన్స్ వస్తే బాగుండు. ఏయ్ రండ్రా, మీకోసం వెయిటింగ్. ఇది ఎక్కడే ఉందిరా? వీరికి ముండ, దీనికే కూడా భయపడేది. అరే దుడ్డు, ఈ గిడ్డే గాండి ఎత్తు లోపలే. కష్టపడి మీ పిక్కలన్నీ కరిచేస్తే మంచి పేరు వచ్చేద్దరు.